మొత్తం క్వార్టర్స్ 250 ఏంటంటే అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా చాలా బాగున్నా. సో ఈ రోజు అయితే మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చేసిన. ఈరోజు అమ్మాయిలకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో అయితే వచ్చేసిన. నేను ఓన్లీ 300 శారీతోన 200కి డ్రెస్ కుట్టించుకున్నా విత్ పాయింట్ అనార్కలి డ్రెస్. ఇంకా చున్నీ తీసుకోలేదు, 200కి ఆమె కుట్టింది. సో నేనైతే ఆమె దగ్గర తీసుకొని వస్తా, వేసుకొని చూపిస్తా ఎలా ఉందో, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. సో అందుకే వీడియో చేస్తున్నా. జస్ట్ 200 చూడండి, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ పైన రిఫరెన్స్ పిక్ మీకు పెడతాను. ఆ శారీతోన ఇలా కన్వర్ట్ చేసిన నేను డ్రెస్ అయితే. సో నేను ఇప్పుడైతే వెళ్ళి తీసుకొస్తే ఎలా వస్తుందో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. మీరు మాత్రం లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ప్లీజ్, మంచి సబ్స్క్రైబర్స్ కదా. సో ఇప్పుడైతే వెళ్ళి తీసుకొని వస్తాను నేను. నీకు నెక్స్ట్ వచ్చిన తర్వాత వెళ్తున్న వాళ్ళది కొంచెం దూరం ఉంటుంది. ఇంక ఇప్పుడు నడుచుకుంటేనే ఇంక వెళ్ళిపోవాలి. మా వినుగాడు వెళ్ళిపోయింది, నేను ఇప్పుడు వెళ్ళాలి. చూద్దాం ఎట్లా కుట్టిందో. నాకైతే 200 అని అంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. చూద్దాం ఎట్లా కుడుతుందో. ఎందుకంటే మీకెందుకు చూపిస్తున్నా అంటే మీకు కూడా తెలియాలి కదా ఇలాంటి శారీతో ఇలా కన్వర్ట్ చేసుకోవాలని. సో అందుకే ఇప్పుడైతే వెళ్ళి తీసుకొని వస్తాను. ఆల్రెడీ ఒక డ్రెస్ కుట్టించుకుంటుండే మా అత్త, వీడియో తీసింటి నేను 200కి డ్రెస్ అనేసి. సో ఆమె దగ్గరనే మళ్ళీ ఇంకో వినుగాడు ఆజో విజ్ఞాన్ అక్కడ సైడ్ ఉంటుంది లాస్ట్లో. ఇంకా పార్క్ ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా పార్క్లో అందరు ఉంటారు. ఇంకా పార్క్ వెళ్ళలేదు ఈరోజు, ఆమె పిలుస్తుందని ఆమె దగ్గరికి వెళ్తున్నా. చూడండి ఇట్లా ఉంటాయి మొత్తం క్వార్టర్స్. దీది నయ్యమమ్మా वीडियो बना रही है। मैं वीडियो दिखाते मेरे साइड भी दोस्तों को भी अच्छा सिलवाया। देख लो अगर थोड़ा बाजू डाल के देखना ना, थोड़ा बाजू का है थोड़ा डाउट। ये कभी आप छोड़ना क्योंकि वो बनाई है चूड़ी वाली, तो ये नीचे को आएगी जब थोड़ी सही आई है ना। मेरी बाजू थोड़ी मोटी है इसलिए थोड़ी వేసింది. ఇంకా తీసుకొని అయితే వెళ్తున్నా. సైడ్కి కొంచెం లూజ్ అయిందని స్టిచ్చెస్ వేసిందే. ఇంకా ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తా. స్టిచ్ చేసిన తర్వాత ఇంటికి అయితే తీసుకొని వచ్చిన. నేను ఆడ చూసిన కొంచెం ఫిట్టింగ్ ఇంకా లూజ్ ఉండే అనేసి వేయించుకొని వచ్చిన. సో ఇప్పుడైతే మీకోసం వేసుకొని చూపిస్తున్నా. నేను కూడా వేసుకొని చూడలేదు ఇంకా ఆడ కూడా. సో ఇప్పుడైతే ఇంకా మీకోసం ఓపెన్ చేసి చూపిస్తే ఎలా ఉందో చూడండి మీరు. ఫస్ట్ డ్రెస్ చూపిస్తా, ప్యాంట్ తర్వాత చూపిస్తా. సో డ్రెస్ అయితే మొత్తం ఇలా ఉంది. వావ్, చూడండి ఫుల్ గేరా పెట్టించుకున్నా. ఆల్మోస్ట్ ఇది 6 మీటర్స్ ఉంది అనుకుంటా శారీ. మరి అది క్లాత్ ఆ శారీ నాకు అర్థం కాలే. నేను కట్టుకున్నప్పుడు కూడా ఇలా పిక్ యాడ్ చేస్తే చూడండి మొత్తం ఎలా అంటే చాలా పెద్దగా, ఇలా స్టమక్ అనేది అప్పుడు కొంచెం బక్కగా ఉన్నాయి. ఇంకా నేను పెద్దగా కనిపిస్తుండే. నేనే షాక్ అవుతున్నారు ఇంత పెద్దగా ఉంది ఏంటి శారీ అనేసి. సో దానిలో బ్లౌజ్ కూడా అలానే వచ్చినట్టుంది. బ్లౌజ్ వచ్చింది వేరే వర్క్ కానీ, సో మళ్ళీ ఎక్స్ట్రా కూడా బ్లౌజ్ వచ్చిందేమని నా థింకింగ్, నేను అలానే అనుకునేంటి. సో చూడండి మొత్తం అయితే ఫుల్ గేరాతో ఇట్లా పెట్టించుకున్నా. అండ్ హ్యాండ్స్ అయితే ఫుల్గా ఇట్లా పెట్టించుకున్నా. చూడండి నాకు ఎందుకో హ్యాండ్స్ ఇలా కొంచెం ఫుల్గా అయితే బాగుండేమో అని అనిపించిండే. సో అందుకే నేనైతే ఇంక ఇట్లా పెట్టించుకున్నా. ముందర మాత్రం నిజంగా చెప్తున్నా, ఇంతమంది నేను చాలా మందితో కుట్టించుకున్నా కానీ ఈమంత మంచిగా ఎవరు కుట్టలేదని నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఆమె పంజాబ్ అనమాట. పంజాబ్ వాళ్ళు కాబట్టి కొంచెం ఆమెకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండే. సో దానివల్ల ఆమె కుట్టడం కూడా నీట్గా కుడుతుంది. సో బ్యాక్ సైడ్ ఇంకా ముందర మొత్తం ఇట్లా డబ్బాగల్లా అంటారు కదా, సో నేనైతే అట్లా పెట్టించుకున్నా. ఇంకా హ్యాండ్స్ అయితే ఇంకా ఇట్లా ఫుల్ కుట్టించుకున్నా. సో డ్రెస్ అయితే నిజం చెప్తున్నా 10/10 ఇవ్వచ్చు నిజంగా. అసలు మా హస్బెండ్ ఇంకా చూడలేదు, వచ్చిన తర్వాత. ఎందుకంటే అతనే నాకు చెప్పిండు యాక్చువల్గా, ఈ శారీని కట్టుకోవట్లేదు కదా అందరు కుట్టించుకుంటున్న శారీ, అదే సారీ డ్రెస్, నువ్వు కూడా ఒకసారి ఆమెతో ట్రై చేయొచ్చు కదా అన్నాడు. సరే నా దగ్గర శారీ ఉంది, ఫస్ట్ ఎందుకు వేరే క్లాత్ ఇద్దాం, ఇంక ఇది ఒకసారి ఇట్లా ఇచ్చి ట్రై చేసి అయిపోతుంది కదా అనేసి నేనైతే ఇంకా ఈ శారీని అయితే ఇంకా ఆమెకి ఇచ్చిన. ఒక 5 డేస్లో నాకు కుట్టించింది. కొంచెం ఆమె కూడా పని ఉంటుంది, చిన్నపిల్లలు ఉన్నారనేసి. ఒక 5 డేస్ తర్వాత నాకు ఇదైతే ఇచ్చింది డ్రెస్ మొత్తం. పాయింట్ విషయానికి వస్తే మనం బయట కొన్నట్టే కుట్టింది గాయస్, నిజం చెప్తున్నా. ఇట్లా ముందర కూడా ఇట్లా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేసింది. ఎవరైనా ఎప్పుడైనా నేను కుట్టించుకోవాలి పాయింట్ అట్లా అంటే ఇట్లా బెలూన్ పాయింట్ అట్లా ఎప్పుడు ట్రై చేయలేదు నేను. సో ఇట్లా పెట్టండి ఎలాస్టిక్ అంటే మాకు రావు అని చెప్పేటోళ్ళు. సో ఇంకా వదిలేసేదాన్ని. నేను ఈమె దగ్గర కూడా
యాక్చువల్‌గా చెప్పాలంటే నిజంగా నేను మీ దగ్గరికి ఇట్లా అనార్కలి ఫ్రాక్ ఉంటది కదా! నేను పెద్దగా ఇట్లా ముందల ఇట్లా వీ నెక్ పెట్టించి ఇట్లా నేను ఫ్రాక్ కుట్టిద్దాం అనుకున్నా. సో, ఆమెనే ఉండి ఎందుకు దీది ఇంతగనం ఉంది కదా! వేస్ట్ అయిపోతది 2, 3 మీటర్స్. సో, పాయింట్ నేను ఇట్లా టాప్ అయితే కుడతా అనేసి అదే ఫ్రాక్‌లాగా కుడతా అనేసి అయితే ఆమె చూపించింది పిక్. సో, సరేలే ఒకసారి ట్రై చేయి కుట్టు ఆమె చెప్పింది ఎందుకు కాదనం అనేసి అయితే నేను కుట్టించుకున్నా. కానీ ఇంత మంచిగా టర్న్ ఔట్ అవుతదని నేను అస్సలు అనుకోలేదు. చూడండి పాయింట్ గేరా మాత్రం సూపర్ ఉంది అసల. చూడండి మధ్యలో కూడా ఫ్రీ సైజ్ పెట్టింది మంచిగా. నేను ఇట్లా పైన అది వస్తుందని అనుకోలేదు, ఫ్రాక్ అనుకున్నాను యాక్చువల్గా. సో ఇట్లా కన్వర్ట్ అయింది. సో ఈ రెండు టంటడాయ్ చూసేయండి మీరే. నిజం చెప్తున్నా గాయ్స్, 10/10 ఇచ్చేయచ్చు. అంత బాగుంది ఫ్రాక్ అయితే వెడల్పుగా. సో చెస్ట్ దగ్గరికి అంతా ఓకే నాకైతే. ఇంకా నేను చున్నీ వేసుకొని కవర్ అప్ చేసుకుంటా. ఇంకా విన్వాన్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో హ్యాండ్స్ అయితే చూసుకోండి ఇట్లా ముందర ఇట్లా గుజ్జులాగా పెట్టింది. యాక్చువల్గా ఇంకా కొంచెం రావాలి కానీ కొంచెం క్లాత్ సరిపోయలేదంట. సో ఇంతవరకు సరిపోయింది అనేసి ఇట్లా గుజ్జు అయితే పెట్టింది 2 హ్యాండ్స్కి. సో ఇక్కడ మాత్రం నెక్ దగ్గర మాత్రం సూపర్. అసలు నేనైతే ఇంకా బ్లాక్ బిట్స్ వేద్దాం అనుకుంటున్నా. ఇంతవరకు వస్తుంది కదా, సూపర్ అనిపిస్తుంది కదా అసలు. సో గేరా కూడా చూసుకోండి సూపర్. పాయింట్ కూడా కనబడతలేదు, కొంచెం పాయింట్ కూడా మంచిగా అయింది, చూపిస్తాను. సో పాయింట్ కూడా చూసుకోండి కింద మంచిగా ఉంది పాయింట్ కూడా. మొత్తం మంచిగా ప్లాజో లాగా ఉంది కదా, పాయింట్ కూడా ఫ్రీగా ఉంది మొత్తం. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా డోరీస్ అయితే పెట్టింది, కనబడుతున్నాయా? ఇట్లా డోరీస్ అయితే పెట్టింది, చూసుకోండి మీరే ఎంత బాగా చున్నీ ఉంది. సో ఇక్కడైతే గోల్డ్ లేస్ పెట్టింది తను. గోల్డ్ ఇంకా కొంచెం కలర్ఫుల్గానే పెట్టింది. ఇంకా లేస్ ఉందిగా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి. సో నేనైతే ఇంక ఇట్లా గోల్డ్ చున్నీతో పేరప్ చేద్దాం అనుకుంటున్నా. గోల్డ్ చున్నీ సెట్ అయిందా లేదా దీనికి అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది సెట్ అయిందని కామెంట్ చేస్తారు. నేనైతే గోల్డే వేసుకుందాం అనుకుంటున్నా. వైట్ అయితే మరి ఎత్తి కొడుతుందేమో, ఈ డ్రెస్ కున్న లుక్ పోతుందేమో అని అనుకుంటాను నేను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసుకున్నప్పుడు కూడా వైట్తో ట్రై చేసి ఇప్పుడైతే ఇంకా గోల్డ్ వేసుకోవాలనుకుంటున్నా. సో ఈ డ్రెస్ నేను ఎందుకు కుట్టించుకున్నా అంటే మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్ అంటే టెంపుల్ యూపీలో ఉంటుంది. ఇంకా ఇంకేమంటారు, శివుని టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. ఎవరికైనా యూపీ శివుని టెంపుల్ ఫేమస్ టెంపుల్ అని అంటే తెలిసేది. తెలిస్తే మీకు కామెంట్ అంటే మీరు నేనేం మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరు ఏం చెప్తారో టెంపుల్ నేమ్ అనేసి. సో యూపీ ఇంకా అట్లా అంటే మీకు అర్థం అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్న. శివుని టెంపుల్ అంటే చాలా మొత్తంలో చాలా ఫేమస్ టెంపుల్ ఇంకా మన మొత్తం ఇండియాలోనే. సో మీరే గెస్ చేయండి, చూద్దాం ఎట్లా గెస్ చేస్తారో. సో నేనైతే అప్పుడు ఈ డ్రెస్ వేసుకుందాం అని అనుకున్నా. కొంచెం కంఫర్ట్ కూడా ఉంటుంది కదా, మార్నింగ్ మార్నింగ్ దర్శనం అయిపోయినప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఫొటోస్ కూడా మంచిగా ఉంటుంది. అక్కడ పడవలో కూడా ఫొటోస్ తీస్తారు, గుర్తు చేసుకోండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు. ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చూద్దాం కామెంట్స్కి అయితే మంచిగా రిప్లై ఇస్తాను. సో ఇదనమాట నేను డ్రెస్ కుట్టించుకున్న డ్రెస్. ఉంటే నెక్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టింది కదా. టైలర్స్ ఎవరైనా నా వీడియో కన్నా చూస్తే కరెక్ట్గా ఇది మంచిగా ఉందా లేదనేది అది కామెంట్ చేయండి. సో నాకు కూడా కొంచెం తెలుస్తుంది కదా కరెక్ట్ కుట్టిందో లేదో, నాకు అంతగా తెలియట్లేదు. సో హ్యాండ్స్ చూసుకోండి. శారీ ఏంటంటే కొంచెం సిల్క్ అండ్ కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ లాగా. సో తన దగ్గర అస్తర్ ఉంది అని చెప్పింది. ఏం వద్దులే నేను మనీ ఇస్తా తీసుకురా అని చెప్పిన. ఆమె ఏమన్నది నా దగ్గర ఉంది పేరప్ చేస్తా, మళ్ళీ ఎప్పుడైనా డ్రెస్ కుట్టినప్పుడు చూద్దాంలే అని అన్నది. సరేలే అని ఇంకేం చెప్పిన. నాకు జస్ట్ మీరు ఎంత అనుకుంటున్నారు కామెంట్ చేయండి చూద్దాం. నాకు జస్ట్ ఈ డ్రెస్ మొత్తం 250లో అయిపోయింది. నమ్ముతున్నారా మీరు? అస్సలు నమ్మరు, నాకు తెలుసు. జస్ట్ 250లో నాకు ఈ డ్రెస్ మొత్తం అయిపోయింది. అసలు ఎవరు నమ్మరు కూడా 250 అంటే. ఈ డ్రెస్ని చూస్తుంటే చూడండి మీరే, ఫుల్ గేరాతో కుట్టింది కదా మన సైడ్. అండ్ ఇంకా బొటెక్స్టోళ్ళు అయితే కంపల్సరీ 1000 ఎబోనే తీసుకుంటారు. 1000 ఇతరులు మాత్రం అస్సలు ఎవ్వరు తీసుకోరు. జస్ట్ మనకు 250కే కుట్టింది. షాక్ అయ్యారా? ఏంటంటే తను కొంచెం కొత్త కొత్తగా కుడుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం కొత్త కొత్తగా వచ్చింది. ఇంకా తెలిసిన వాళ్ళం, ఇంకా బర్త్డేస్కి దానికి దీనికి ఇంకా బయటకు వెళ్ళి కలుస్తూనే ఉంటాం. సో నా వల్ల నేను కుట్టించుకున్నా కదా, నా డ్రెస్ నేను తెస్తున్నా కదా. సో 4-5 మెంబర్స్ తీసుకొని చూసిర్రు అనమాట. అంటే మా బ్లాక్ వాళ్ళే తెలుసు. వాళ్ళు కొంతమంది నేను ఇచ్చినప్పుడే 2-3 ఇచ్చిర్రు. ఇంకా వాళ్ళు కూడా చూసిర్రు డ్రెస్ తీసుకొని. నిజంగా నీకు ఇంత మైండ్ ఉందా ఇట్లా కుట్టించుకున్నావు అంటే, నేనేం కాదు ఆమెనే కన్వర్ట్ చేసి నేను ఫ్రాక్ అనుకున్నా జస్ట్. అంటే ఇంకా వీళ్ళందరూ సూట్స్ అంటే ఇట్లా కొంచెం పైన టాప్ కింద ప్లాజోలా అదే పైజామా సంథింగ్ ఏమో అంటారు కదా. సో అట్లా చున్నీ అట్లా వీళ్ళు వేసుకుంటారు. మన సైడ్ అయితే ఇట్లా వేసుకోవడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళైతే ఇంకా ఈ డ్రెస్ని చూసి షాక్ అయ్యారు. మా దగ్గర కూడా శారీస్ ఉంటే మేము ఇట్లా కన్వర్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము అని.
సో నా డ్రెస్ చూసి ఎవరైనా కుట్టించుకున్నారంటే నాకు కూడా హ్యాపీయే కదా. సో నా దగ్గర ఇంకా ఇట్లాంటివి 3, 4 ఉన్నాయనుకుంటా ప్లెయిన్‌వి. నేను మా అక్క కొన్నాం అనుకుంటా. తను కూడా డ్రెస్ ఎప్పుడో కుట్టించుకుంది. లేదు లేదు. ఆమె నేను కొనుక్కున్నది వేరే డ్రెస్, అది కూడా కన్వర్ట్ చేసినా, అది కూడా చూపిస్తా తొందరలోనే. సో ఇదైతే నేను మా హస్బెండ్ వెళ్ళినప్పుడు తీసుకున్నా అనుకుంటా. అరౌండ్ నాకు 350 అట్లా పడ్డది. కొంచెం వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది. 350 అంటే నేను వర్త్ అని చెప్తా. ఎందుకంటే 6 మీటర్స్ కన్నా 6 మీటర్స్ వచ్చింది కాబట్టి 350కి వర్త్ అనే చెప్తా. ఈ శారీ అయితే వర్త్ అనుకుంటున్నారు కామెంట్ చేయండి చూద్దాం. సో ఈ చున్నీ అయితే నేను మా ఫ్రెండ్‌తోని తెప్పించుకున్నా అనుకుంటా. హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నా. తను ఎక్కడి నుంచి కోటి నుంచో సంథింగ్ ఏమో తెచ్చిందా. ₹100 ఏమో పడ్డదనుకుంటా. నా దగ్గర ఇంకా ఇట్లాంటి పింక్ కలర్‌ది కూడా ఉంది. సో పాయింట్ టాపు డ్రెస్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఇంకా ఇలాంటి డ్రెసెస్ ఏమన్నా చూడాలి నా దగ్గర నుంచి అనుకుంటే కామెంట్ చేయండి. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో నాను అంటే మీషో నుంచి తీసుకున్న ఫ్యాబ్రిక్స్ నుంచి నేను కొన్ని డ్రెసెస్ కుట్టించుకున్నా. వినుగాను అదే ఫీడింగ్ ఇవ్వాలి కదా. సో నేను డెలివరీ అయిన తర్వాత నేను అందుకు ఫీడింగ్ టాప్స్ అయితే ఫీడింగ్ ఫ్రాక్స్ అయితే కుట్టించుకున్నా. బయటికి కూడా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. ఆ వీడియో చేద్దాం అనుకున్నా. చేయాలా వద్దా కామెంట్ చేయండి చూద్దాం. ఇయర్ రింగ్స్ పెట్టుకొని అయితే దీనికి పేరప్ చేసిన. నాకైతే వైట్ అయితే బాగుంటుంది అనుకున్నా. సిల్వర్ అన్నా వైట్ అన్నా. సో దీనికైతే ఇంకా బ్లాక్ బీడ్స్ వేసుకొని ఇట్లా మంచిగా వేద్దాం అనుకుంటున్నా. నిజంగా బాగుంది కదా! అబ్బా! నేనే షాక్ అయిపోయినా. మా హస్బెండ్ వచ్చిన తర్వాత చూసి షాక్ అయితాడు కదా! ఎందుకంటే అతను కదా ఇట్లా చేసుకో బాగుంటది అని చెప్పింది. సో, అతనికేంటంటే కొంచెం మంచిగా శారీస్ సెలెక్షన్ అలాంటివి బాగా చేస్తాడు. నాకెప్పుడైనా మా హస్బెండే మంచిగా శారీస్ సెలెక్షన్ చేస్తాడు. సో, ఇట్లా అంటే నార్మల్‌గా ఫ్రాక్‌లాగా కుట్టించుకో, కొంచెం మాకు బయటికెళ్తున్నాం కదా మంచిగుంటది. ఇక్కడ నేను జస్ట్ ఫ్రాక్స్ అడిగితే రేట్ ఎక్కువ. సూట్స్ అయితే తక్కువనే అరౌండ్ 700, 800 గానీ ఫ్రాక్స్ అయితే రేట్ ఎక్కువున్నాయి. 1000 బిలో అట్లా చెప్తున్నారు. ఎందుకు నా దగ్గర శారీ ఉంది కదా! ఇట్లా ఒకసారి కన్వర్ట్ చేసేస్తే అయిపోతది కదా అనేసి ఇట్లా నా ఐడియా బావుందా లేదా చూద్దాం. కామెంట్ చేయండి. సో నాకైతే హ్యాండ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇది కొంచెం సమ్మర్ ఇంక ఎండాకాలం కాబట్టి ఆడ ఎండలు కొడుతున్నాయో లేదో నాకు అంతగా తెలీదు. ఇంక పోతే తెలుస్తది. మార్నింగ్ దర్శనం చేసుకోవాలని మేము అనుకుంటున్నాం కాబట్టి డ్రెస్ అయితే నాకు పర్లేదు అనిపిస్తది. ఒక 10:30, 11 వరకైతే నేను ఇది ఏసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి. ఇంక అప్పటి వరకైతే మంచిగుంటది. కొంచెం ఫోటోస్ కూడా కొంచెం మంచిగా గ్రాండ్‌గా శారీతోని ఇంగయితే వినుగానిగా క్యారీ చేయలేననేసి నేను ఇట్లా డ్రెస్ అయితే కొంచెం గ్రాండ్‌గా ఉండాలి కదా! మంచిగా టెంపుల్స్‌కెళ్తే. సో అందుకే ఇట్లా అనుకున్నా. సో ప్యాకింగ్ వీడియోస్, ఇంగ ట్రైన్ జర్నీ వీడియోస్ అవన్నీ వస్తాయి తొందరలోనే. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నా డ్రెస్ ఎలా ఉందో, నేను ఎలా కన్వర్ట్ చేసుకున్నానో నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మంచి సబ్స్క్రైబర్స్ కదా. చలో బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.